హలో హాయ్ వెల్కమ్ టు పిట్టు వాజ్ బిఎస్సి. ఇప్పుడు 3 పిన్నీ స్టాక్స్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. 2025కి ఈ 3 పిన్నీ స్టాక్స్ బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయని ఆశిస్తున్నాను. డీటెయిల్స్ చెప్తాను పదండి. ఇప్పుడు ఒక పిన్నీ స్టాక్ గురించి తెలుసుకుందామండి. దాని నేమ్ వచ్చేసి మిస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్. ఇంతకుముందు ఈ కంపెనీ సిమెంట్ సెక్టర్లో ఉండేది. దాని నేమ్ వచ్చేసి HICS సిమెంట్ కంపెనీ. అయితే 1991లో మిస్తాన్ ఫుడ్స్గా రీనేమ్ చేశారు. ఈ మిస్తాన్ ఫుడ్స్ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా గోధుమలు, సాల్ట్, కందిబ్యాలు, బాస్మతి బియ్యము సేల్ చేస్తారు. వీళ్ళు వచ్చి ఎక్కువగా ఇండియాలో 10 రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళకు మోర్ దెన్ 1 lakh క్లయింట్స్ అయితే ఉన్నారండి ఇండియాలో. వీళ్ళ సోర్స్ వచ్చేసి ఎక్కువగా 70% ఫార్మర్ దగ్గర నుంచే దిగుమతి చేసుకుంటారు. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి ఏజెంట్ ద్వారా లేదంటే మీడియేటర్ ద్వారా దిగుమతి చేసుకుంటారు. వీళ్ళు 99% ఇండియాలోనే సేల్ చేస్తారండి. 1% వచ్చి అదర్స్ కంట్రీలకు సేల్ చేస్తారు. అవి కూడా 2 కంట్రీస్కే, ఒకటి US, 2 వచ్చేసి సింగపూర్కు ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే వీళ్ళు రీసెంట్గానే ఇంకొక సెక్టర్లకి ఎంట్రీ అవ్వాలని చూస్తున్నారు. అది రీసెంట్గానే గుజరాత్ గవర్నమెంట్తో వీళ్ళు సైన్ చేయడం కూడా జరిగిందండి డిసెంబర్ 2021 సంవత్సరంలో. అయితే వీళ్ళు వచ్చి 1000 KLPD గ్రెయిన్ బేస్డ్ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది 2025 సంవత్సరంలో ప్లాంట్కు రెడీ అయ్యేలాగా వర్క్ చేస్తున్నారండి. వీళ్ళు వచ్చేసి 2250 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వీళ్ళది వచ్చేసి మన ప్రాఫిట్ అండ్ లాస్, క్వార్టర్ రిజల్ట్ అండ్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ వస్తే ఒకసారి చెక్ చేద్దాం హిస్టరీ మొత్తం అంతా. వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసి 1511 crores అయితే ఉంది. PE అయితే 4.14 ఉంది. ROCE అయితే 88.7 ఉంది. ROE అయితే 98.7 ఉన్నదండి. బుక్ వాల్యూ అయితే 7.38 రూపీస్ అయితే ఉన్నది. కరెంట్ వాల్యూ ట్రేడింగ్ వచ్చేసి 14 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో పోలిస్తే జస్ట్ డబుల్ ట్రేడ్ అవుతుంది 2 times. ఇయర్లో హైయెస్ట్ వచ్చేసి 26.4 వరకు అయితే వెళ్ళింది. లోయెస్ట్ అయితే 30 వరకు డౌన్ పర్సెంట్ అయింది. వీళ్ళు లాస్ట్ అయితే డివిడెండ్ ఇవ్వడం 0.01% అయితే ఇవ్వడం జరిగింది. ఫేస్ వాల్యూ అయితే 1 రూపీ ఉంది. స్ప్లిట్ చేయడం అయితే ఇంకా కుదరదండి. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ప్యాటర్న్ మార్కెట్ 2018 నుంచి వాళ్ళు 2017 నుంచి ఇప్పటి వరకు. క్వార్టర్ రిజల్ట్ అయితే వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. డిసెంబర్లో మేబీ అనౌన్స్మెంట్ చేస్తారు. ఒకసారి అనౌన్స్మెంట్ చేసినాక నేను దాని గురించి ఫుల్ డీటెయిల్గా మరి అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే వీళ్ళది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే వీళ్ళు గ్రోయే కనపడిందండి. నెట్ ప్రాఫిట్ కానీ వీళ్ళు కొద్దిగా సేల్స్ క్వార్టర్లీ 2లో కొద్దిగా తగ్గింది. బట్ ప్రాఫిట్ పరంగా అయితే బాగానే కన్జెక్షన్గా కొద్దిగా గ్రో అయితేనే వచ్చిందండి. ప్రాఫిట్ లాస్ కూడా వీళ్ళకి వచ్చేసి 2017లో 1 crore అయితే ప్రాఫిట్ వస్తే 2024కి వచ్చి 346 వరకు అయింది. సో వీళ్ళు ఒకసారి ఎథనాల్కి కూడా ఎంటర్ అయినాక వీళ్ళ ప్రాఫిట్ ఇంకా 1000 crores ఉంటుందండి. సో మంచి కంపెనీ ఇది. సేల్ హోల్డర్ వచ్చేసి మనం చూసుకుంటే 2021లో 50% దాదాపుగా వాళ్ళు హోల్డ్ చేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ వచ్చేసి 43.48% వరకు అయితే రెడ్యూస్ చేసినారు. సో వాళ్ళు మొత్తం అయితే 3.8% అయితే రెడ్యూస్ చేసి సేల్ చేయడం జరిగింది. బట్ FISL అయితే ఎంట్రీ అయ్యారండి. సో 5.63 వరకు ఇప్పుడైతే వాళ్ళైతే హోల్డ్ చేస్తున్నారు. పబ్లిక్ అయితే 58.90% అయితే ఉన్నది. ఓవరాల్గా ఇది మంచి పిన్ని స్టాక్ అండి. గుడ్ గ్రీనరీ పిన్ని స్టాక్. మీరు కొద్దిగా స్పెండ్ చేసేసి టైం చూసి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని మీ బ్యాక్ ఎండ్ దీన్ని కూడా కొన్ని మోతాదులో కొన్ని షేర్స్ మీ దగ్గర హోల్డింగ్ చేయడం అయితే ఫ్యూచర్లో అయితే ఇది మంచి రిటర్న్సే ఇస్తుందని నేను అయితే భావిస్తున్నానండి. ఇప్పుడు ఇంకొక పిన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాము. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి MK Protein లిమిటెడ్. ఈ కంపెనీ 2012లో హర్యానాలో స్టార్ట్ చేశారు. వీళ్ళు వచ్చి చాలా రకాలుగా ఆయిల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. వీళ్ళు 6 డిఫరెంట్ ఆయిల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అవి వచ్చేసి రైస్ బ్రెయిన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్స్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామ్ ఆయిల్, కెనాలా ఆయిల్. సో ఇవైతే వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంటారు. సో వీళ్ళు బ్యాలెన్స్ షీట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే వీళ్ళు వచ్చేసి మార్కెట్ క్యాప్ వచ్చి 282 crores అయితే ఉంది. PE వచ్చి 22.5 అయితే ఉన్నది ప్రస్తుతానికి. ROCE వచ్చేసి 18.7% ఉంది. ROE వచ్చేస్తే 20.2% అయితే ఉందండి. బుక్ వాల్యూ అయితే 1.74. కరెంట్ ప్రైస్ అయితే 7.50. బుక్ వాల్యూతో పోలిస్తే ఆల్మోస్ట్ 5 times 6 times ఎక్కువ ట్రేడ్ అయితే అవుతుంది. ఇయర్లో వచ్చేసి హైయెస్ట్ 31.6 రూపీస్కి వెళ్ళి లోయెస్ట్ వచ్చేసి 7.26గా ఉంది. డివిడెండ్ అయితే 0 అండి. కోడిగుడ్లో ఇచ్చారు వీళ్ళు. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 ఉంది. స్ప్లిట్ చేయడం అయితే కుదరదు ఇది. సో ఓవరాల్గా ప్యాటర్న్ అయితే ఇదండి. క్వార్టర్ రిజల్ట్ సేమ్ అండి. డిసెంబర్లో Q3 రిజల్ట్ అయితే వీళ్ళు విడుదల చేస్తారు. సో అప్పుడు
గ్రో అయి ఉంటుందని అనుకుంటున్నాము. సో యాక్చువల్లీ Q2 వీళ్ళది సేల్స్ కానీ ఏమీ అంత బాగలేదండి, అందుకే షేర్ వాల్యూ కూడా కొద్దిగా తగ్గింది. చూడండి ఇక్కడ జూన్లో వచ్చేసి 57.33 crores చేస్తే వీళ్ళు సెప్టెంబర్లో రిజల్ట్కి వచ్చి 33.69గా వీళ్ళు అంటే తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ 35% తగ్గిందండి. నెట్ ప్రాఫిట్ కూడా చూడండి 2.48 ఉంటే ఇక్కడ చూస్తే 1.7 ఆల్మోస్ట్ 50% అయితే తగ్గింది. ప్రాఫిట్ లూజ్ అయితే కూడా బాగానే ఉంది 247కు, ఆల్మోస్ట్ కొద్దిగా తగ్గింది బట్ బెటరు. నెట్ ప్రాఫిట్ అయితే 2019 నుంచి బాగా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. కంపెనీ అయితే బాగా గ్రో అవుతుంది. ఇంకా షేర్ హోల్డర్ ప్యాటర్న్ వచ్చేసి వీళ్ళు సెప్టెంబర్ 20కి వచ్చేసి 74.82 వరకు ఉన్నారు. 24కి వచ్చేసి 74.83 అంటే 0.01% అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు ప్రమోటర్స్. ఎవరు సేల్ చేశారంటే FIS వాళ్ళు అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది. 0.21%, 1% వచ్చి ప్రమోటర్స్ కొన్నారు, 1% వచ్చేసి వీళ్ళు పబ్లిక్ కొన్నారండి. ఇది ఓవరాల్గా తీస్తే ఓవరాల్గా 24లో వచ్చేసి 74.83 ప్రమోటర్స్ అయితే హోల్డ్ చేశారు. FIS వాళ్ళు అయితే 0, పబ్లిక్ అయితే 25.17 అయితే హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే మంచి పిన్ని స్టాక్ అండి. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసేసి ఈ పార్ట్ ఇదంతా మీకు బ్యాలెన్స్ షీట్ కానీ కోటేజ్ రేట్ కానీ వీళ్ళు ప్రోడక్ట్ చేసే విధానం కానీ మీకు నచ్చినట్లయితే మీరు అట్లీస్ట్ కొన్ని మోతాదు షేర్లు మీ డిమాట్ అకౌంట్లో ఉంచుకుంటే. ఇప్పుడు మనం మరొక పిన్ని స్టాక్ గురించి తెలుసుకుందామండి. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి నందన్ డైనమా లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసి 1994 గుజరాత్లో స్థాపించారు. వీళ్ళు 3 డిఫరెంట్ కేటగిరీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ఒకటి డైనమా అండ్ సెట్టింగ్ అండ్ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే వీళ్ళకు 2 బ్రాంచ్లు ఉన్నాయండి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. అందులో 4000 పీపుల్ అయితే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఇయర్కి వచ్చేసి 110 మిలియన్స్ కెపాసిటీ మెట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారండి. వీళ్ళకు మంచి క్లయింట్స్ కూడా ఉన్నారండి. అందులో మెయిన్ వాళ్ళు వచ్చేసి ముఫ్టీ, క్రెమ్సాన్ అండ్ జుడియో, మింట్రా, మ్యాక్స్, సిన్, రోడ్స్టర్. వీళ్ళు చాలా కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. బట్ అందులో ముఖ్యంగా ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఎక్స్పోర్ట్ చేసేది అయితే సెంట్రల్ అమెరికా, కొలంబియా, చిలీ, మొరాకో, ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్ ఇంకా చాలా కంట్రీలకు అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడికి వచ్చేసి మార్కెట్ క్యాప్ వచ్చి 708 crores ఉందండి కరెంటు. PE రేట్ వచ్చేసి 13.8 ఉంది. ROCE వచ్చి 11.5% ఉంది. ROE వచ్చి 7.71% ఉంది. ఈ రెండు యాక్చువల్లీ 15% కంటే ఎక్కువ ఉండాలండి, బట్ దానికన్నా తక్కువ ఉండకంటే కొద్ది రిస్కీ స్టాక్ ఇది. బుక్ వాల్యూ వచ్చి 4.17 ఉంది. కరెంటు వచ్చేసి 4.9 దగ్గర ట్రేడ్ అవుతుందండి. బుక్ వాల్యూకి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదండి, సేమ్ లెవెల్ ట్రేడ్ అవుతుంది. ఇయర్లో ఓవరాల్గా హై వచ్చేసి 7.3 వరకు వెళ్ళింది. లోయెస్ట్ వచ్చేసి 2.60 వరకు వెళ్ళిందండి. డివిడెండ్ అయితే వీళ్ళేమి ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకే దిక్కులేదు. సో ఫేస్ వాల్యూ వచ్చేసి ₹1 ఉంది. సో ఇంక స్ప్లిట్ చేయడం అయితే ఇది కుదరదండి. ఇది వచ్చేసి ఓవరాల్గా ప్యాటర్న్ ఉంది. క్వార్టర్ రిజల్ట్ అండి, వీళ్ళు కూడా డిసెంబర్లోనే రిజల్ట్ అయితే చేస్తారు. బట్ ప్రీవియస్ చూసుకుంటే జూన్లో వచ్చేసి 721 crores సేల్ చేసినారు. సెప్టెంబర్లో అయితే 850గా సేల్ చేసి ఇంక్రీజ్ చేశారండి బాగా. బట్ దాని పక్కన ఎక్స్పెన్సెస్ కూడా బాగా స్పెండ్ చేశారండి. 689 crores జూన్లో స్పెండ్ చేసి ఉంటే సెప్టెంబర్ వరకు వచ్చేసి 817 వరకు వీళ్ళు హై ఎక్స్పెన్సివ్ అయితే స్పెండ్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి జూన్లో వచ్చేసి 7.49 crores ఉంటే సెప్టెంబర్లో వచ్చి 8.7 crores అయితే అయిందండి. బట్ మార్చితో పోలిస్తే ఇప్పుడు వచ్చేది అయితే ఏం పెద్దగా ప్రాఫిట్ అని అయితే ఏం లేదండి. మార్చిలో అయితే 27 crores వాళ్ళు ప్రాఫిట్ చూపించడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం చూసుకుంటే 51 ఓవరాల్గా అయితే 51 crores అయితే ప్రాఫిట్ ఉందండి. మార్చి 23లో 1 crore అయితే ప్రాఫిట్ చూపించారు. ఇక్కడ మార్చి 24కి వచ్చేసరికి 45 వరకు వచ్చేసిందండి. బాగా హై ప్రాఫిటే వచ్చింది. ప్రమోటర్స్ వచ్చేసి 2021లో 64.73 అయితే హోల్డ్ చేశారు. బట్ సెప్టెంబర్ 24 వచ్చేసరికి 51.01 అయితే ఉందండి. ఓవరాల్గా వీళ్ళు 13% అయితే సేల్ చేశారు. బట్ దీంట్లో వచ్చేసి FIS వాళ్ళు కూడా హోల్డ్ చేస్తున్నారు 0.57%. DISA వాళ్ళు కూడా హోల్డ్ చేస్తున్నారు 1.48%. గవర్నమెంట్ కూడా హోల్డ్ చేస్తుందండి 0.01%. పబ్లిక్ వచ్చేసి 46.92% అయితే హోల్డ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మనం కూడా కొద్దిగా బ్యాలెన్స్ షీటు అండ్ హిస్టరీ కూడా చెక్ చేసేసి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ దీంట్లో కూడా కొద్దిగా మోతాదులో షేర్ తీసుకొని ఒక 1 year 2 yearsకి అయితే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి. ఎందుకంటే కంపెనీ గ్రో అయితే అవుతుంది. బంగ్లాదేశ్లో మనకి ICU వల్ల అక్కడ మొత్తం టెక్స్టైల్ కానీ అన్నీ మొత్తం పడిపోయినాయి. సో మోస్ట్లీ వీళ్ళకు మంచి
ఎక్స్పోర్ట్ కూడా బాగానే అన్ని కంట్రీస్కి ఉన్నాయి కాబట్టి వీళ్ళకు మంచి ప్రాజెక్టులు వచ్చినాయంటే మటుకు కంపెనీ అయితే మంచి రైజ్ అవుతుంది. ఇదండి ఈ వీడియోలో, మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బెస్ట్ స్టాక్స్ గురించి వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.